మహబూబాబాద్ జిల్లా మిట్టుగూడెంలో అంగన్వాడీ స్కూల్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన విద్యార్థులకు చాక్లెట్లు పంచారు. అశ్వాపురంలోని అరీఫా రోష్ని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధుల సమస్యలు తెలుసుకుని వృద్ధుల అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో బోర్వెల్ వేయిస్తామని భరోసా ఇచ్చారు. రేవంత్ పేరుతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వంలోకి వచ్చాక వృద్ధులను ఆశ్రమాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత జగ్గారంలోని ఎస్సీ కాలనీలో నిరుపేదలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గుడిసెలో నివసిస్తున్న ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పేదల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దారిలో మణుగూరు డిపోకు చెందినటువంటి బస్సులో ఎక్కి ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రేవంత్. తిరిగినా కూడా బోర్ అయ్యాలి. వాళ్ళు ఎంత కష్టపడతాండ్రో మా గురించి పైసలు కూడా తీసుకోరు మా దగ్గర. పొద్దున వేడన్నం సాయంత్రం వేడన్నం ఎప్పటికప్పుడే మాకు అందిస్తారు. కానీ ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు అయితే వాళ్ళందరూ చెప్పండి. అంటే మన కాంగ్రెస్ రావచ్చు.